సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ యొక్క అన్ని విభాగాలను పునరీకరణ చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 6,500 పైచిలకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి నుంచి పై వరకు అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు అందరిని ఎక్సైజ్ విభాగంలో కేవలం ఎక్సైజ్ ఉద్యోగులు మాత్రమే ఉండేటట్టుగా విభాగాలను రూపొందిస్తూ ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. అయితే మీకు తెలుసు, గత 4 సంవత్సరాల 4 నెలల కాలం పాటు ఎక్సైజ్ విభాగంలో దాదాపు 70% ఉద్యోగులు ఇతర విభాగం కింద పనిచేయడం వల్ల మేమంతా చాలా ఇబ్బందులకు గురిచేయడం జరిగింది. అయితే ఒకే ఉద్యోగాన్ని వేరువేరు విభాగాల కింద వేరువేరు ఒక అధికరణ కింద పనిచేయడం వల్ల రాబడినటువంటి కావలసినటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు. మీరంతా చూస్తూనే ఉన్నారు, నేరాలు అవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు పూర్తిగా ఏదైతే 2020 కన్నా ముందు, అంటే 5వ నెల కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ స్వరూపం ఉందో అది పూర్తిగా అలాంటి స్వరూపాన్ని తిరిగి తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ ఎక్సైజ్ విభాగాన్ని, ఎక్సైజ్ శాఖను పునర్నిర్మాణం చేయడానికి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారు అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు, అదేవిధంగా మా యొక్క శాఖ కార్యదర్శి గారు, తర్వాత డైరెక్టర్ గారు, వారికి మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాము. అదేవిధంగా ఏదైతే ఆశయాల గురించి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఏదైతే మా యొక్క బాధ్యతలను నిర్వర్తించమని గవర్నమెంట్ చెబుతుందో వాటిని తప్పకుండా మేము చేయడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని, ఇందు మూలంగా మా యొక్క సిబ్బంది అధికారులు అందరూ కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి గౌరవనీయుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా యొక్క శాఖ తరపున, కర్నూలు సిబ్బంది మరియు అధికారుల తరపున వారికి సర్వదా సతత్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా ద్వారా. అదేవిధంగా ఇక మీదట కేవలము ఎక్సైజ్ సంబంధించినటువంటి అంశాలు కేవలం ఎక్సైజ్ శాఖ పరిధిలోకే వస్తాయి. ఎక్సైజ్ శాఖ మాత్రమే నియంత్రిస్తుంది, ఎక్సైజ్ శాఖ మాత్రమే కార్యాచరణ అమలు పరుస్తుంది. ఇది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క సంతోషకరమైనటువంటి సందర్భంగా మా యొక్క అధికారులు మరియు సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకి క్షీరాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతను ఈ విధంగా, మా యొక్క ఆనందాన్ని మేము ఈ విధంగా తెలియపరచుకున్నాము మీడియా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.